చాలా మందికి నోస్ షేప్ చేంజ్ చేసుకోవాలని ఉంటుంది. జెనెటికల్ గా వచ్చిన నోస్ కొంతమందిలో వైడ్ గా ఉంటుంది, కొంతమందికి ఫ్లాట్ గా ఉంటుంది. సో దీన్ని మనం ఒక రైనోప్లాస్టీ అనే ఒక ప్రొసీజర్ తో మనం నోస్ షేప్ ని కంప్లీట్ గా మనం చేంజ్ చేసుకోగలుగుతాం. స్పెసిఫిక్ గా చాలా మందిలో నోస్ అంతా బాగుంటుంది, ఓన్లీ టిప్ దగ్గర మాత్రం బల్బస్ ఉంటుంది. ఈ టిప్ కి మనం ఆప్షన్స్ ఏముంటాయి? సర్జరీసే చేయాలన్నా, సర్జరీస్ లేకుండా టిప్ ని ఇంప్రూవ్ చేయొచ్చా? చాలా మంది క్వశ్చన్స్ అడుగుతుంటారు. మనకు జనరల్ గా ఈ టిప్ ఇట్లా ఉండడానికి కారణం మనకు అక్కడ కార్టిలేజ్ స్ట్రక్చర్ సరిగ్గా ఉండకపోవడం, లోపల ఆ సరిగ్గా కార్టిలేజ్ స్ట్రక్చర్ సరిగ్గా ఉండకపోవడం, తర్వాత అది వైడ్ గా ఉండడం, దానివల్ల మనకి టిప్ షేప్ అనేది ఇబ్బంది ఉంటుంది. ఇంటర్నల్ మనం ఓపెన్ చేసినప్పుడు ఆ కార్టిలేజ్ ని, ఎక్సెస్ కార్టిలేజ్ ని ట్రిమ్ చేసేసి అది ఫోల్డ్ చేసి మధ్యలో సపోర్ట్ పెట్టి కంప్లీట్ గా స్ట్రక్చర్ ని రీబిల్డ్ చేస్తాం. అందుకనే టిప్ అనేది నీట్ గా మళ్ళీ ఎలా ఉండాలో అలా షేప్ లోకి వస్తుంది. మనకు సర్జికల్ వద్దు అలాంటప్పుడు ఆప్షన్స్ ఏ ఉన్నాయి? వాళ్ళల్లో మనం ఒకటి క్యామోఫ్లేజింగ్ అంటాం. అంటే ఈ పైన డిఫెక్ట్ తెలియకుండా కొన్నిసార్లు ఫిల్లర్స్ తోని కొంచెం టెంపరీగా మనం ఒక ఆర్టిఫిషియల్ టిప్ క్రియేట్ చేస్తాం. సో దాంతో ఏమైందంటే ఆ డిఫెక్ట్ కొంచెం కనపడకుండా టెంపరీగా ఒక ఫ్యూ మంత్స్ వరకు మనకు అది కొద్దిగా షార్ప్ కనపడుతుంది. కొన్నిసార్లు థ్రెడ్స్ తో కూడా మనం దీన్ని అచీవ్ చేసుకోవచ్చు. థ్రెడ్ వల్ల కూడా మనం టిప్ కి మనం లిఫ్ట్ చేసేయచ్చు. ఇది కాకుండా కొన్ని రకాల ఇంప్లాంట్స్, టిప్ ఇంప్లాంట్స్ అంటాం. అవి కూడా మనం నాన్ సర్జికల్ గా ఒక చిన్న ఇక్కడ ఒక నీడిల్ తో ఒక చిన్న ప్లేస్ క్రియేట్ చేసేసి చిన్న టిప్ ఇంప్లాంట్ ని టిప్ కి సపోర్ట్ గా పెట్టొచ్చు. ఇలాంటి ఇవి కూడా అన్ని కూడా 10 minutes 20 minutes అయ్యే ప్రొసీజర్స్, డౌన్ టైం ఉండదు. ఎవరికైతే మేజర్ సర్జరీస్ వద్దు, నాకు సర్జికల్ ప్రొసీజర్ నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే సర్జరీ ప్రొసీజర్ అనేది కంప్లీట్ ఖచ్చితంగా అనెస్థీషియా చేయాల్సి వస్తుంది. తర్వాత లోకల్ గానీ జనరల్ అనెస్థీషియా కానీ రికవరీ టైం యూజువల్ గా 4 to 6 weeks పడుతుంది. స్వెల్లింగ్ ఉంటుంది. సో క్విక్ ఫిక్స్ కావాలనే వాళ్ళు మనం ఈ ఫిల్లర్స్ కానీ, థ్రెడ్స్ కానీ, లేదంటే చిన్న చిన్న ఇంప్లాంట్స్ కానీ ఇలాంటివి మనం ట్రై చేయొచ్చు. ఎవరికి ఏది సూట్ అని మాత్రం మనం ముందే చూసి మాత్రం చెప్పగలుగుతాం. మీకు ఇట్లాంటి నోస్ సంబంధించిన షేప్స్ అనే సమస్యలు ఉంటాయి, మీ నియరెస్ట్ ప్లాస్టిక్ సర్జన్ కానీ లేదంటే మన రీడిఫైడ్ కస్టమర్ కేర్ కానీ ఒకసారి కనుక మీరు కన్సల్ట్ చేసిన ఫోటోస్ పంపించినా కూడా మీకు ఐడియల్ సొల్యూషన్ ఏంటి అనేది ఒకసారి క్లియర్ గా మనం చెప్పగలుగుతాం.